Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joel, chapter 2, verse 21. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము. Be glad and rejoice, for the Lord will do great things. భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. Joel was a pre-exilic prophet. యోవేలు ఆయన చెరకు వెళ్ళటానికి ముందున్నటువంటి ప్రవక్త. He ministered before the fall of the northern kingdom of Israel. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతంలో ఉన్న రాజ్యము పడిపోవటానికి ముందు ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. Because we all know in 722 BC, the Assyrians have invaded Israel. క్రీస్తు పూర్వము 722 సంవత్సరంలో అశ్షూరీయులు ఇశ్రాయేలుపై వారు దాడి చేస్తూ And the వచ్చారు. southern kingdom of Judah, yes, Nebuchadnezzar, yes, in 586 BC. 586 క్రీస్తు పూర్వము ఆ సమయంలో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి యూదా ప్రజలపై నెబుకద్నెజర్ ఆయన దాడి చేస్తూ వచ్చాడు. And he has taken them as captives. వారిని చెరలుగా తీసుకుని వెళ్తూ వచ్చాడు. So other pre-exilic prophets are ఈ యొక్క ఇంకా కొద్ది మంది ప్రవక్తలు చెరకు ముందున్నటువంటి ప్రవక్తలు Obadiah, ఓబద్య, Jonah, తర్వాత యోనా, Hosea and Amos, హోషేయ, ఆమోసు, Isaiah and Micah. యెషయా, ఇంకా మీకా. So Joel is one of those earliest prophets. ఈ యొక్క యోవేలు ఆ యొక్క ప్రవక్తల్లో ముందున్నటువంటి ప్రవక్త ఆయన. And only Obadiah prophesied before Joel. ఈ యొక్క యోవేలు కంటే కూడా ముందు ఓబద్య ప్రవచించినాడు. And 835 BC was a time of turmoil and transition in Judah. యూదాలో చూస్తే 835 క్రీస్తు పూర్వము ఆ సమయము గొప్ప మార్పు దిద్దేటువంటి లేకపోతే అదెంతో క్లిష్టమైనటువంటి పరిస్థితి. That is the end of the reign of Queen Mother Athaliah. అతల్య ఆమె పరిపాలన యొక్క కాలం ముగింపది. And also the beginning of the reign of King Joash. యోవాషు యొక్క రాజు యొక్క పరిపాలన యొక్క ఆరంభము. See, Athaliah seized power at the sudden death of in the battle her son Ahaziah. అహజ్యా తన కుమారుడు అకస్మాత్తుగా ఆ యొక్క యుద్ధంలో మరణించటముతో ఈమె తన యొక్క పరిపాలన ఆరంభిస్తూ And వచ్చింది. she reigned only for 1 year, as we read in 2 Kings. రెండో రాజుల గ్రంథంలో మనం చదివేట్లుగా ఆమె కేవలం ఒక సంవత్సరం మాత్రమే Ahazia పరిపాలించారు. reigned only 1 year. అహజ్యా కేవలం క్షమించిన అహజ్యా ఒకే సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. That's what we read in 2 Kings chapter 11 verse 1. ఆ రెండో రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం మాట చదువుతాము. Athaliah killed all her sons' heirs, అతల్య చూస్తే తన యొక్క కుమారుల యొక్క వారసులందరినీ కూడా చంపివేసింది. except for one who was hidden in the temple and escaped. That is the 1-year-old Joash. ఒకరు మాత్రమే, అంటే ఒక సంవత్సరం బాలుడైన యోవాషు మందిరంలో దాచబడి ఆయన ఒక్కడే తప్పించబడ్డాడు. Her 6-year reign of terror, ఆమె Athaliah's. ఆ అతల్య యొక్క 6 సంవత్సరాల భయంకరమైనటువంటి పాలన, and it ended in 835 BC. అది 835 సంవత్సరం క్రీస్తు పూర్వం ముగించబడింది. At that time the high priest Jehoiada overthrew Athaliah. ఆ సంవత్సరంలో యెహోయాద ఆయన ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాద ఆయన అతల్యను ఆయన హతమారుస్తూ వచ్చాడు. And set the young Joash on the throne. ఆ సమయంలో యోవాషును ఆ యొక్క సింహాసనంపై నిల్చోబెట్టాడు. So during her 6 years reign as queen over Judah, యూదాపై ఆమె 6 సంవత్సరాల రాణిగా ఆమె చేసినటువంటి పరిపాలనలో she reigned very wickedly. ఆమె ఎంతో దుష్టురాలుగా పరిపాలిస్తూ She was వచ్చింది. the granddaughter of the wicked king Omri of Israel. ఇశ్రాయేల్ యొక్క ఉమ్రి అనేటువంటి ఆ యొక్క రాజు యొక్క మునిమనుమరాలుగా ఉంటా వచ్చింది. And making her daughter or niece to Ahab's daughter. ఆహాబ్ యొక్క కుమార్తెగా చేస్తూ She was considered. ఆమె పిలువబడతా వచ్చింది. And Ahab, we all know, one of the Israel's worst kings. ఆహాబు ఇశ్రాయేల్లోనే చూస్తే ఎంతో ఎంతో చెడ్డ రాజుగా ఉంటా వచ్చాడు. And Athaliah raised her son Ahaziah to reign in the wicked pattern of Ahab. ఈ యొక్క అతల్య చూస్తే ఆహాజు తన కుమారుణ్ణి ఆహాబు యొక్క మార్గములో పెంచుతా వచ్చింది. And he encouraged her son to reign in the wicked pattern of Ahab. ఆహాబు యొక్క ఎంతో దుష్టమైనటువంటి పద్ధతిలో ఆ పరిపాలించాలని నేర్పుతా వచ్చింది. And she brought Ahab's counselors to counsel her son. ఆహాబు యొక్క ఆలోచనకర్తలను ఆమె అహజ్యాకు నేర్పించడానికి తీసుకొని వచ్చింది. But when Ahaziah was killed in the battle, ఈ యొక్క అహజ్యా తాను ఆ యుద్ధంలో చంపబడినప్పుడు and she seized the power, ఆమె ఆ యొక్క అధికారం తీసుకుంది. and she set her other sons to evil, ఆమె తన ఇతర కుమారులను చెడు సంగతిలో నియమించింది. and she desecrated the temple and its sacred things. ఆ దేవుని యొక్క మందిరమును తర్వాత దాని పవిత్రమైన వస్తువులను పాడు చేసింది. So if we are accurate in our thinking, మన యొక్క
ఆలోచనగా మనం సరిగ్గా చూసినట్లయితే And Joel prophesied in 835 BC. ఈ యొక్క యోవేలు ప్రవక్త ఆయన 835 క్రీస్తు పూర్వం ప్రవచించినాడు. Then the judgment he described came forward, toward the end of the 6-year reign of ungodly Queen Athaliah. ఈ యొక్క భక్తిహీనురాలైనటువంటి అతల్య యొక్క పరిపాలన 6వ సంవత్సరం చివరిలో ఈ యొక్క తీర్పు అప్పుడు నెరవేర్చబడింది. No wonder God brought a heavy hand on Judah. అక్కడ చూస్తే ఎటువంటి సందేహంలో దేవుడు యూదా మీద ఎంతో కఠినమైనటువంటి హస్తాన్ని చూపించినాడు. So there are many reasons why the Bible is such a fascinating book to read. బైబిల్ గ్రంథము చదవటానికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించేటువంటి గ్రంథం అని చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి. Yeah, use of very vivid and unforgettable imagery we can see. ఎటువంటి అంటే చూస్తే ఎంతో ఊహ సంబంధమైనటువంటి అనేక సంగతులు ఇందులో కనబడుతూ ఉంటాయి. So Joel's use of the locust imagery is a perfect example. ఇక్కడ యోవేలు ఆయన మిడతలను కూర్చున్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని లేకపోతే ఆ ఊహ గానాన్ని చెప్తా ఉన్నాడంటే ఆ విషయాన్ని చూపిస్తా ఉంది. When I read and see the pictures of recent news reports of Africa, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి కొన్ని వార్తాపత్రికలు కొన్ని దినాల కింద జరిగిన సంఘటనలు చూస్తే especially in the country Kenya, ప్రత్యేకంగా కెన్యా దేశంలో it is experiencing the worst invasion of desert locusts. ఆ యొక్క అడవి ఆ యొక్క మిడతల యొక్క గుంపు వారి స్థలాల్లోకి రావటం కనబడతా And ఉంది. total devastation, పూర్తి నాశనం అక్కడ కనబడతా eating ఉంది. all the greenery. అక్కడ నుండి పచ్చదనాన్నంతా I తినివేస్తున్నాయి. can understand why Joel used vivid locust imagery to warn Israel of the impending danger. ఇశ్రాయేలు ప్రజలను రానున్నటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని గురించి హెచ్చరించే విషయంలో మిడతలను ఎందుకు ఉపయోగించడానికి So అర్థమవుతుంది. today's text is from one of the shortest books of the Bible. ఈ దినమున్నటువంటి ఈ యొక్క భాగం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పుస్తకంలో ఉంది. Taken from the second of its 3 chapters. రెండో అధ్యాయంలో నుండి అంటే ఈ 3 అధ్యాయాలు ఉన్న రెండో అధ్యాయంలో నుండి Joel తీసుకునబడింది. speaks of the blessing that is possible for Israel if only they would repent. ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు పశ్చాత్తాపడినట్లయితే వారు మారుమనసు పొందినట్లయితే వారికి రానున్న ఆశీర్వాదాన్ని గురించి చెప్తున్నాడు. So considering the blessings that come with repentance, పశ్చాత్తాపం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనసులో ఉంచి one might think that people would eagerly without hesitation run to God's open invitation of penitence. ఎవరు ఏమని ఆలోచిస్తా ఉంటారంటే ఎటువంటి సందేహం లేకుండా పశ్చాత్తాపడి దేవుని యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. But despite the potential for blessing, unfortunately these people, including the ancient Israel, they resist repentance with every ounce of their being. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఇటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు పశ్చాత్తాపడకుండా వారు తిరుగుబాటు చూపించి దేవునికి దూరంగా వారు పారిపోతూ వచ్చారు. So the lack of response leads one to ask, why are the people so reluctant to repent even when they know the blessings are waiting? ఈ యొక్క దేవుని యొక్క ప్రజలు ఆలోచించేటువంటి సంగతి ఏంటంటే ప్రజల కొరకే ఆశీర్వాదాలు వేచి ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకొరకే వారు మారు మనసు పొందటం లేదు, పశ్చాత్తాపడటం లేదని ఆలోచిస్తూ ఉంటారు. Here repentance means ఈ పశ్చాత్తాపడటం అంటే it necessitates the recognition and admission of our guilt. మన యొక్క పాపమును గూర్చి మన అపరాధమును గూర్చి మనం ఒప్పుకోవటము. And we have done wrong, you have to tell. నేను తప్పు చేశానని చెప్పాలి. We have to being sorry for the hurt one caused another. ఒకరికి ఒకరు చేసినటువంటి హానిని గురించి చెప్పడము. Individually or collectively. వ్యక్తిగతంగా కావచ్చు, సమిష్టిగా కావచ్చు. Propped up by a false sense of self. అంటే స్వయం యొక్క తప్పుడు అభిప్రాయాలను బట్టి People would rather live in denial than have a contrite spirit. ప్రజలు నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండడానికి బదులుగా తమను తామే చూస్తే వారు Out of their egoism, pride, and they will become so hard. వారు అహాన్ని చూపించుకొని ఎంతో కఠినలుగా అయిపోతూ ఉంటారు. They never admit that they are mistaken. వారు పొరపాటు చేసిన సంగతి ఎన్నడూ ఒప్పుకోరు. They will never say that I am sorry, I am wrong, please forgive me. దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను ఎన్నడూ కూడా చెప్పరు. So the Israelites were like that. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే God ఉంటారు. told very clearly, దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, repent, I will save you. మీరు పశ్చాత్తాపడని నేను మిమ్మల్ని రక్షిస్తానని. But they have neglected such a wonderful invitation. అయితే ఆ అద్భుతమైనటువంటి ఆహ్వానాన్ని వారు నిర్లక్ష్య పెట్టారు. So Joel is among the biblical prophets who repeatedly, to no avail, there is no result. But he entreated Israel to turn to God and leave their faults and failures, its sins behind. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రవక్తలో యోవేలు ప్రవక్త కూడా అటువంటి అంటే ప్రజలను ఎంతగానో బ్రతిమలాడుతూ దేవుని మార్గాల వైపు తిరగమని వారు వెళ్తున్నటువంటి మార్గాలను వైదొలుగుమని బ్రతిమలాడినటువంటి ప్రవక్త. But there is no use at all. అయితే ఆయన అలాగూ చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రతిఫలము లేకుండా Joel uses the image of an invading army of locusts to get the attention of the nation.
దేశం యొక్క వారి యొక్క గమనాన్ని మరల్చడానికి ఆయన మిడతల యొక్క సమూహాన్ని గూర్చి కూడా ఒక ఉదాహరణ మాదిరిని చెప్తూ He's వచ్చాడు. talking about the dangers that lay ahead. ముందున్నటువంటి ప్రమాదాలను గురించి వారిని హెచ్చరించినాడు. So to get the full impact of this imagery, one needs to recall Joel's words in chapter 1. మొదటి ఈ యొక్క మాటలన్నీ కూడా అర్థం చేసుకునటానికి యోవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూడాలి. Joel 1:4. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనంలో I'm reading. నేను మాటలు What చదువుతున్నాను. the cutting locust left, the swarm locust has eaten. What the swarming locust left, the hopping locust has eaten. And what the hopping locust left, the destroying locust have eaten. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. In Telugu, there are so many names are written. తెలుగులో అనేకమైన మాటలు రాయబడ్డాయి, So many creeping things. అనేకమైన యొక్క పురుగులను గురించి రాయబడ్డాయి. In English Bible, as we know, different kinds of locusts only. ఆ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి మాటను బట్టి చూస్తే ఇవి వేరు వేరు రకాలైనటువంటి మిడతలే. The image is one that all is lost. ఇక్కడ దృశ్యం ఏంటంటే అక్కడ అన్ని కూడా నాశనం And అయిపోయినాయి, there is no hope for restoration. ఇంకా సమకూర్పు కొరకే ఎటువంటి నిరీక్షణ లేదు. And the situation is so hopeless that even the animals groan and cry out to God. అక్కడ చూస్తే ఇంకా పరిస్థితి ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి. అక్కడ జంతువులు అవి దేవునికి మొరపెట్టుకోవాల్సిన That పరిస్థితి. is what we read in Joel 1st chapter verses 18 and 20. మొదటి అధ్యాయం 18-19 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాము. This description of the day of the Lord is not that what Israel expects or wants to hear. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వారు కోరుకున్నటువంటి వారు వినాలనుకున్నటువంటి దినం ప్రభు దినం ఇది కాదు. So founded by Abraham, to whom God promised blessing, so he could be a blessing to the others. దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేస్తూ వచ్చినాడు, అనేకులకు ఆశీర్వాదంగా ఉండునట్లుగా చేస్తానన్నాడు. That's why Joel is describing that the day of the Lord would be impossible for Israel to imagine. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క దినమును గూర్చి ఊహించటము అది అసాధ్యమని యోవేలు ప్రవక్త They cannot చెప్తున్నాడు. accept it. వారు దాన్ని అంగీకరించలేరు. The depiction of total loss was unfathomable. వారు పొందినటువంటి ఆ యొక్క నష్టం ఇంకా దాన్ని కొలవలేము. So in chapter 2, 2వ అధ్యాయంలో Joel, leaves no doubt as to the reality of devastation. ఈ యొక్క యోవేలు ఆ యొక్క గొప్ప నాశనము ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఆ పరిణామాన్ని గురించి అని చెప్తున్నాడు. For the locusts of the chapter 1 have turned into an army in chapter 2. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మిడతల గుంపు 2వ అధ్యాయంలో చూస్తే గొప్ప సమూహం సైన్యం అయిపోయింది. And fearless, their numberless armies stays the course and is worse than any armies that have gone before. ముందున్నటువంటి సైన్యములన్నిటికంటే కూడా ఇవి ఎటువంటి భయము లేనటువంటి సైన్యము, ఇంకా సంఖ్యలో కూడా ఎంతో విస్తారమైన సైన్యము. In chapter 2, if you read from verses 12 to 17, 2వ అధ్యాయం 12 నుండి 17 వరకు చదివినట్లయితే Joel returns to the call to repentance issued in chapter 1. మొదటి అధ్యాయంలో పశ్చాత్తాపట్టు ద్వారా వచ్చేటువంటి మేలుని గురించి ఆయన చెప్తున్నాడు. And once again he is recalling them. క్షమించండి, మరొకసారి ఆయన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. However, this time the sense of hopelessness is replaced by a glimmer of hope. In the first chapter there is no hope. Here a little bit hope is there. ఇక్కడ చూస్తే మొదటి అధ్యాయంలో ఎటువంటి నిరీక్షణ లేదు, కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి కొంత నిరీక్షణ కనబడుతోంది. Why? ఎందుకు? In verse 13 of chapter 2, 2వ అధ్యాయం 13వ వచనములో in the second part it is written, 2వ భాగంలో రాయబడింది, God is gracious and merciful, slow to anger and abounding in steadfast love. దేవుడు కరుణ వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉన్నాడు. And see how Israel is going to respond. Based on that his blessings will be there. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగో స్పందిస్తారో దానిపై ఆయన యొక్క ఆశీర్వాదం ఆధారపడి ఉంది. So Joel makes it plain that a change of heart and a commitment to follow God is the requirement for this reprieve. ఈ యొక్క తిరిగి వారి రీతిగా పొందటానికి ఇశ్రాయేల్ ప్రజల యొక్క మారు మనసు, వారు తిరిగి దేవుని వైపు తిరిగేటువంటి స్థితిని గూర్చని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. A cry of desperation that one more appeal could make a difference. వారు ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి మరొకసారి మనవి చేయటం ద్వారా వారి జీవితంలో కార్యం జరుగుతుంది. And God pleads. దేవుడు ఆయన బ్రతిమలాడుతున్నాడు. Chapter 2, 2వ అధ్యాయంలో 12 and 13 first part. 12-13 వచనాల మొదటి భాగంలో, Yet even now return to me with all your heart, with fasting and weeping, with mourning, rend your hearts, not your clothing. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖముతో మనపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి, మీ హృదయంలో చింపుకోమని అంటున్నాడు. And with a strong sense of urgency, Joel calls on Israel to repent. ఎంతో అత్యవసరమైనటువంటి పరిస్థితిగా యోవేలు ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి రండి అనే వారికి ప్రకటిస్తున్నాడు. Verse 14. 14వ There వచనములో, is no guarantee, but who knows
whether he will turn and relent and leave a blessing behind him. ఆయన ఇంకా వారు పశ్చాత్తపడి వారిపైన చేదునన్న కీడును చేయక ఆయన మానును కదా అని అంటాడు. Of course, see, God may turn. దేవుడు దాన్ని త్రిప్పివేయచ్చు. Joel calls for the entire community to gather. దేవుడు ఈ యొక్క యోవేలు ప్రవక్త సమాజం అంతా కూడా కూడిరమ్మ అంటున్నాడు. All the suckling infants, children and aged, all alike. అక్కడ చూస్తే పిల్లలను, తర్వాత చంటి బిడ్డలను, పెద్దవారిని అందరిని కూడా పిలుస్తున్నాడు. To fast and weep. ఆ ఏడ్చి ప్రలాపించమంటాడు. And plead for God's mercy. దేవుని కనికరం కొరకే మొరపెట్టమంటాడు. So this appeal to God is accompanied by a reminder to God that Israel is God's heritage. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి సొంత స్వాస్థ్యమని వారు ఇలా మనవి చేయటం ద్వారా ఆయనకి జ్ఞాపకం చేయబడాలని కోరుతున్నాడు. So the reminder is an impetuous plea, since Israel has not followed God's commandments, can only hope that God will respond with an undeserved kindness. ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని యొక్క ఆజ్ఞలు వారు మన్నించలేదు, వారు ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి పశ్చాత్తాపడినట్లయితే ఆయన వారిపై జాలి చూపిస్తాడు. And see, if they won't follow, there is a possibility of punishment. వారు ఒకవేళ వెంబడించినట్లయితే వారికి నిశ్చయముగా శిక్ష ఉంటుంది. But the good news is that later in chapter 2, ఆ మంచి వార్త ఏంటంటే తర్వాత 2వ అధ్యాయంలో చూస్తే, and even in chapter 3 also, 3వ అధ్యాయంలో కూడా in 17 to 21, 17 నుండి 21 వరకు, the vision of restoration is there. సమకూర్పు కొరకైనటువంటి దర్శనం It కనబడుతుంది. surpasses the vision of devastation. అది నాశనము యొక్క దర్శనాన్ని మించుంది. In fact, Joel will use the same locust imagery to describe the blessings that are to come. రానున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను వివరించడానికి యోవేలు ప్రవక్త అవే మిడతల యొక్క ఉదాహరణను ఉపయోగిస్తున్నాడు. 2:25, 2వ అధ్యాయం 25లో, I will repay you for the years that swarming locusts have eaten, the hopper, the destroyer, the cutter, and great army which I sent against you. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. What a powerful confirmation that our worst days contain the seed for the best days. మన యొక్క చూస్తే దుర్దినాల యొక్క రానున్నటువంటి మేలుకరమైనటువంటి దినాలకు అవి విత్తనాలుగా ఉంటాయి. And for this reason, దీని కొరకై we can always find hope in God. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచవచ్చు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, let us make the Israel's plea our plea also. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క మొర మన మొరగా మనం చేస్తాము. Should not we fall also fast and cry out to God? మనము కూడా ఉపవాసముని మన దేవునికి మొరపెట్టకూడదు. Should we not recognize that any reprieve God gives is neither end, entitlement nor priceless privilege? It is not out of our greatness, it is only God's grace. దేవుడు ఇదేదో మన యొక్క గొప్పతనాన్ని బట్టి ఇచ్చేది కాదు, కానీ ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఇస్తున్నాడు. Rather, God's forgiveness is a manifestation of His grace. దేవుని యొక్క క్షమాపణ ఆయన యొక్క కృపను మనకు ప్రత్యక్షపరచడం He ద్వారా is a loving God and కనబడుతుంది. He cares for the community. ఆయన ప్రేమ గలటువంటి దేవుడు, తన యొక్క బిడ్డల పక్షాన ప్రేమను చూపించేవాడు. So whatever may be your situation, నీ పరిస్థితి ఏమైనా కూడా, how far you have gone back, నువ్వు ఎంతగా దేవునికి దూరంగా how వెళ్ళినా, far the loss has taken place, ఎంతగా నష్టం నీకు జరిగినా, with the God of the Bible there is restoration. అయితే బైబుల్ దేవుని యొద్ద సమకూర్పు ఉంది. And there is hope for mercy. కనికరం కొరకైనటువంటి నిరీక్షణ He is a ఉంది. loving God. ఆయన ప్రేమగల దేవుడు. Today you are hearing this message. ఈ దినాన్ని నువ్వు ఈ వర్తమానం You వింటున్నావు. may be in the lowest level of your life. నీ యొక్క జీవితంలో ఎంతో దీన స్థితిలోనూ You may ఉన్నావు. be thinking that nothing can be done. నువ్వు అనుకుంటున్నావు ఇంకేమి జరగదు. But what this book says, అయితే ఈ గ్రంథం ఏమంటుంది? turn to me. నా వైపు I తిరుగు, will restore everything. నేను నీకు సమస్తాన్ని సమకూరుస్తాను. Then why can't you utilize this invitation? ఎందుకొరకు ఈ యొక్క ఆహ్వానాన్ని ఉపయోగించుకోకూడదు? Come to Jesus. యేసు ప్రభువారి యొద్దకు రా. Come to Jesus. యేసు ప్రభువారి యొద్దకు రా. Once again be restored. మరొకసారి సమకూర్చబడు. Once again have that joy of the past. మరొకసారి గతంలో నువ్వు కలిగి ఉన్న ఆ సంతోషాన్ని కలిగి ఉండు. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, as we are praying for the dear ones, O Lord, who are hearing this message, ప్రభువా, ఏప్రిల్ అయితే ఈ యొక్క వర్తమానం వింటున్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాం. O Lord, whoever is, O Lord, crying for mercy, be thou merciful unto them. తండ్రి, ఎవరైనా కనికరం కొరకే ప్రార్థిస్తూ ఉంటే వారి పక్షాన కనికరం కలిగి ఉండండి. Guide them throughout their life. ప్రభువా, వారి జీవితం అంతా నడిపించండి. It is not your desire that we must be put to loss or we must lead our lives in the fallen condition. తండ్రి, మేము నష్టపోవాలని, మేము పడిపోయిన స్థితిలోనే కొనసాగాలనేది నీ కోరిక కాదు. O Lord, help us to come back. ప్రభువా, తిరిగి రావటానికి సహాయపడు. Even me and every one of us, when we fall, enable us to cry unto thee. తండ్రి, నేను ఇంకా మేమందరం కూడా మేము పడిపోయినప్పుడు ప్రభువా నీకు మొరపెట్టినట్లుగా సహాయపడండి. Speak to us more. ప్రభువా, అధికంగా మీరే మాతో In మాట్లాడుతురండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.